కృష్ణ మనం చూస్తున్నది సాక్షిగోపాల మందిరము. ఎంత అద్భుతమైనటువంటి కళాఖండం చూడండి. ఇదే భారతదేశం యొక్క గొప్పతనం. ఎన్ని జన్మలు ఎత్తినా భారతదేశంలో జన్మ రావడం అరుదు. అందులో మనిషి జన్మ రావడం, ఇలాంటి తీర్థయాత్రలకు తిరగడం, హరిగురు వైష్ణవుల యొక్క ఆశీర్వాదం చూడండి. పైన సుదర్శన చక్రం యొక్క దర్శనం చేసుకోండి. సుదర్శనమూర్తి యొక్క దర్శనం సాక్షాత్తు భగవంతుడి యొక్క దర్శనం అని చెప్పి అంటారు. ఇక్కడ సాక్షిగోపాల మందిరం పైన ఉండే సుదర్శనమూర్తి చక్కగా చంద్రవంశంలో ఆవిర్భవించిన శ్రీకృష్ణుడు ఈ సుదర్శనమూర్తిని ధరించి ఉంటాడు. తర్వాత ఇక్కడ ఈ సాక్షిగోపాల మందిరంలోని చాలా పూర్వమైనటువంటి, అంటే చాలా పురాతన కాలమైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సుమారుగా 400 సంవత్సరాల క్రితం వృక్షాలు ఇవన్నీ కూడా. ఒకటి మామిడి చెట్టు, ఇంకొకటి జాక్ ఫ్రూట్ పనసకాయ చెట్టు. ఇవి కాకుండా ఇక్కడ ఇంకా మనం చూసేటువంటి ఒక భాగవత వృక్షం అంటున్నారు. భాగవతం చెప్పాలనుకునే వాళ్ళు, భాగవతాన్ని బాగా వినాలనుకునే వాళ్ళు, భాగవత ఆశీర్వాదం పొందాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తారట. భాగవత ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి వృక్షం అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద. సాక్షిగోపాల్ మహారాజ్ కీ జై.